ఈరోజు 135వ జయంతి అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్న మా సోదర సోదరిమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన వ్యక్తే కాకుండా ఒక న్యాయవాదిగా, అదేవిధంగా సమాజాన్ని నిర్మించాలనే తపనతోని రాజ్యాంగాన్ని రచించి మరి యావత్ భారతదేశానికి ఒక మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి యొక్క మరి 135వ జయంతి జరుపుకోవడం ఆనందదాయకం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భాగంలో కూడా, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మనందరం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3ని ఆదర్శంగా తీసుకొని మరి కేంద్రం మెడలు వంచి అక్కడ కూడా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మరి మార్గం సుగమం అయ్యే విధంగా అంబేద్కర్ అలనాడే ఆలోచించి పెట్టిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మరి కోడ్గా చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అంతేగాక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి గౌరవార్థం 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా మన హైదరాబాద్ నడిబొడ్డులో కూడా నిర్మించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్, ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రులు కానీ అక్కడి వరకు వెళ్ళినట్టుగా అంబేద్కర్ గారి గౌరవార్థం 125 అడుగుల ఎత్తున నిర్మించుకున్న ఆయన విగ్రహం దగ్గరికి ఇప్పటి వరకు వెళ్ళినట్టయితే కనిపించడం లేదు. నిజంగా శోచనీయం. ఏదేమైనప్పటికీ కూడా మరి నీకోసం జీవిస్తే నీలో ఉంటావు, నలుగురి కోసం అందరి కోసం జీవిస్తే అందరి గుండెల్లో నిలుస్తావనే అంబేద్కర్ గారి సూచన ఆధారంగా చేసుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రానికి అందించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండబోతున్నారు. సమాజ నిర్మాణంలో కావచ్చు, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో కావచ్చు కేసీఆర్ సాటి కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా మరి అంబేద్కర్ గారు ఏదైతే సమాజ నిర్మాణం కోసం కలలు కన్నారో ఆ కళను నిజం చేయడం కోసం కేసీఆర్ గారు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి 135వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై తెలంగాణ.